పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి అసలు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికను ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక మాదిరి మార్చేశారని కనబడుతున్నాయి దృశ్యాలు. అక్కడికి మొత్తం ఇరు పార్టీలు కూడా మోహరించేశారు. అక్కడ ఎలా చూడాలి అసలు దాన్ని? ఇప్పుడు ఉప ఎన్నిక ఎందుకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి పోయినా అంతే అవుతుంది కదా. మీకు బంగారుపాలెమైనా అంతే అయింది, మీకు గుంటూరు మిర్చి ఆడైనా అంతే అయింది, పొగాకు రైతైనా అంతే అయింది, ఎక్కడికి పోయినా అదే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను నిట్ట నిలువున రెండు పార్టీలుగా చీల్చేశారు. ఆ రెండు పార్టీలుగా ఎంత భయంకరమైన చీలికంటే అందుకే అంటున్నా, ఆంధ్రప్రదేశ్ రెండు పార్టీలు, ఇద్దరు నాయకులు, రెండు కులాల మధ్య చీల్చారు. ఇది ఈ స్థాయికి రెండు కాకపోతే దానికి అదనంగా ఇంకో మూడో కులం అనుకుందాం, కంప్లీట్గా చీల్చేశారు. ఇది పార్టీ సొసైటీస్ అన్న కాన్సెప్ట్ ఉంది పొలిటికల్ థియరీలో. అంటే పార్టీ రాజకీయాలు ఎప్పుడు కూడా సమాజాన్ని యునైట్ చేయాలి. సమాజాన్ని నిట్ట చెలువున గ్రామ స్థాయి వరకు, కుటుంబ స్థాయి వరకు ఈ పట్ట ఆ పట్ట అంటే దేర్ ఈజ్ నో అదర్ వరల్డ్, యు ఆర్ ఓన్లీ టూ వరల్డ్స్, ఏ టీడీపీ, బి వైసీపీ, సి లేదు. నువ్వు సిలో ఉండడానికి ఆస్కారమే లేదు. ప్రపంచం రెండే రకాలు, ఆ తెలుగుదేశం వాడు కావాలి, వైసీపీ వాళ్ళు కావాలి, చంద్రబాబు నాయుడు మనిషి ఏమైనా కావాలి, జగన్ మనిషి ఏమైనా కావాలి. ఇంత పోలరైజేషన్ తీసుకొచ్చిన తర్వాత అది జడ్పీటీసీ ఉప ఎన్నికైతుంది ఏదైతుంది, ఇది మొదటి కారణం పోలరైజేషన్, ఆపరేషన్ పులివెందులకు. రెండో కారణం ఏంటి? ఒకప్పుడు ఒక కారణాలు ఏదైనా టాప్ లీడర్ల కాన్షియన్స్ ముట్టుకోకపోతాం, అది ఎలాగో గెలవము, అది ఓడం ఎందుకు మనం అని. సో మీకు అందుకే మీకు పులివెందుల జోలికి తెలుగుదేశం పోలే, కుప్పం జోలికి కాంగ్రెస్ పోలే, రాజశేఖర రెడ్డి కుప్పం జోలికి పోలే, చంద్రబాబు నాయుడు పులివెందుల జోలికి పోలే. పెద్దగా ఏదో సతీష్ రెడ్డి ఆ రోజులో సతీష్ రెడ్డి, ఈ రోజులో బీటెక్ రవి, ఇట్లా కొన్ని ప్రయత్నాలు జరిగినా పెద్ద కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మారింది. ఎందుకు మారింది? ఇది ఒక రాజకీయ. ఇప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీని నందిగ్రామ్లో ఓడించడానికి బీజేపీ ఎంత ఎత్తుగడ చేసింది. సో అక్కడ ఎత్తుగడ చేసి మమతా బెనర్జీ ఓడించారు కూడా. ఎందుకంటే కుప్పం మున్సిపాలిటీ విషయంలో వైసీపీ కూడా కమింగ్ టు దాట్, సర్వ సైన్యాధిపతినే దెబ్బ కొడితే, చక్రవర్తినే స్థావరాన్నే బద్దలు కొడితే ఇక మాకు తిరుగుండదు అని, అంటే డిమారలైజ్ చేయాలి ప్రత్యర్థి శిబిరాన్ని అని. ఆ ఎత్తుగడలో భాగంగా వైసీపీ ఏం చేసింది మీకు గుర్తుండే ఉంటుంది. కుప్పం నువ్వు కాన్సన్ట్రేట్, మీరు అన్నట్టు కుప్పం మున్సిపాలిటీని కైవచం చేసుకొని ఒక నరేటివ్ బిల్డ్ చేసింది. చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, తెలుగుదేశం పని అయిపోయింది, కుప్పంలోనే గెలవండి, టీడీపీ దేశమంతా గెలుస్తుందా, చంద్రబాబు నాయుడు నాయకత్వం పైన విశ్వాసం పోయింది, ఇవన్నీ చెప్పారు. చెప్పి ఇక నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు కూడా ఎమ్మెల్యేగా ఉండడు. దానికి అంతకుముందు మంగళగిరిలో లోకేష్ ఓడిపోవడానికి ఉపయోగించుకున్నారు, పవన్ కళ్యాణ్ ఓడిపోవడానికి ఉపయోగించుకున్నారు. పవన్ కళ్యాణ్ 2 సీట్లలో పోటీ చేస్తే అక్కడికి మెయిన్ లీడర్లను పంపించారు. ఇప్పుడు కూడా మొన్న కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోతే అక్కడికి అవినాష్ రెడ్డో మిథున్ రెడ్డిలో పోయి పవన్ కళ్యాణ్ గెలవనియద్దు, ఈ రకమైన ఎత్తుగడేసి భరత్ అని కుప్పంలో నాయకుడు, వైసీపీ నాయకుడు, ఈయనను గెలిపించని ఈయన మంత్రి చేస్తాం. సో ఇన్ని ఆపరేషన్ కుప్పం చేసినప్పుడు జగన్, చంద్రబాబు నాయుడు వచ్చాక ఆపరేషన్ పులివెందులు జరగదా? అందుకని ఇప్పుడు అది జరుగుతుంది. సో నువ్వు స్వయంకృత అపరాధాలు ఇవన్నీ. అయితే సమస్య ఏంటంటే ఇన్ని చేసి జగన్ సాధించింది ఏంది? కుప్పంలో ఓడిపోయాడు, చంద్రబాబు నాయుడు ఓడించలేకపోయాడు, లోకేష్ 95,000 మెజార్టీతో, పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో. సో ఈ ఆపరేషన్ కుప్పం ఏం చేసింది? ఆపరేషన్ తిప్పలు తెచ్చింది జగన్కు. ఇప్పుడు తెలుగుదేశం కూడా జగన్ ఏ తప్పులైతే చేసి ఓడిపోయాడో మేము కూడా అవే తప్పులు జాగ్రత్తగా చేస్తాం, ఇంకా వేరే చేయం. అప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టాడుగా జగన్, ఇప్పుడు మేము జగన్ జైల్లో పెడతాం. అప్పుడు అచ్చెన్నాయుడు జైల్లో పెట్టాడు, కొల్లు రవీంద్ర జైల్లో పెట్టాడు కనుక మేము ఇప్పుడు జోగి రమేష్ను జైల్లో పెడతాం, ఇంకోటి జైల్లో పెడతాం. అప్పుడు చంద్రబాబు నాయుడు బయటకు వస్తే అల్లర్లు చేసినాం కదా, ఇప్పుడు మేము కూడా జగన్ బయటకు వస్తే అల్లరి చేస్తాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ తప్పులైతే చేసి నష్టపోయాడు, ఆ తప్పులన్నీ మేము కూడా రిపీట్ చేయకపోతే ఎలా అనే పరిస్థితిలో చంద్రబాబు తెలుగుదేశం ఉంది. సో ఐ లీవ్ ఇట్ టు దెమ్. ఏం జరుగుతుంది? థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వర్ గారు. బిగ్ టీవీ వ్యూ పాయింట్లో తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ముఖ్యమైన ఘటనలపై లోతైన విశ్లేషణ అందించినందుకు ఇవి ఈరోజు వ్యూ పాయింట్.